ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లుగా నేనైతే పాస్తా చేసిన పిల్లల కోసం. పాస్తా అయితే రెడీ అయిపోయింది, పాలు కూడా వేడైపోయినాయి. ఇంకా రైస్ అయితే ఎక్కియలేదు, రైస్ ఎక్కించేది ఉంది. ఈరోజైతే బ్రింజాల్ కర్రీ చేస్తాను. ఇక్కడ బ్రింజాల్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా, వంకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నా, మొత్తం కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా. కానీ ఇంకా ఇప్పుడు పిల్లలు స్కూల్కి పోయేది కాబట్టి వాళ్ళకైతే ఇది బాస్కెట్లో పెట్టేసి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వంకాయ కర్రీ రైస్ ఎక్కిస్తా. ఇక్కడ మా ఆయన కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేసిన, 4 చేస్తే 2 తినేసిండు, 2 పెట్టేసిన పక్కకు. ఇదైతే మార్నింగ్ లేవగానే ఈ డ్రింక్ అయితే తీసుకుంటా. ఈ డ్రింక్ ఎట్లా చేయాలన్నది కూడా కొంతమంది తెలుసు. ఒకవేళ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. అది ఎట్లా చేయాలన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇదైతే అయిపోతుంది ఈరోజు లాస్ట్ అన్నట్టు, అందుకే ఈరోజు ప్రిపేర్ చేసుకుంటా మీకు చూపిస్తా. ఇది మంచిది అన్నట్టు, మార్నింగ్ లేచి మనం బ్రేక్ఫాస్ట్ ముందు ఈ డ్రింక్ తాగడం వల్ల కాన్స్టిపేషన్ కానీ, స్కిన్ గ్లోయింగ్ కానీ, హెయిర్ కానీ, మెటబాలిజం కానీ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఖచ్చితంగా ఇది తీసుకుంటే మనకు లేడీస్ బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ తీసుకోవాలి. ఇక్కడైతే అంత తిక్కుగా అయితే లేదు, అంటే కొద్దిగా వాటర్ కలిపిన కదా, ఇది బాగా తిక్కుగా ఉండాలి, బాగా కలర్ఫుల్గా ఉండాలి, బీట్రూట్ కలర్తో. ఇంకా లాస్ట్కి వచ్చేసింది, కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసిన కాబట్టి ఇట్లా పలచగా ఉంది. ఇంకా ఇప్పుడైతే తీసుకుంటారా. ఇంకా మా పిల్లలు అయితే లేవలేదు, లేపాలి. సుఫియాన్ ఉటమ్మా, 7:30 ఓరా. ఓ సుఫియాన్, సుఫియాన్ ఉట్బెట్ అవుట్, 7:30 ఓరా. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత మా పెద్దోడైతే ఏ కర్రీ చేసినామంటే, నేనైతే చోలే కర్రీ చేసిన, వంకాయ కర్రీ చేసిన. అయితే ఇక చోలే కర్రీ కోసం ఖచ్చితంగా పూరీలు కావాలంటే నేను పూరీ అయితే అంటే పిండి కలిపెట్టిన, లేదు కానీ వాడు చేస్తా అన్నాడు. ఇంకా వాడైతే పూరీలు చేస్తాడు. మీకు తెలిసిందే కదా మా పెద్ద బాబు మా చిన్న బాబు వంటలు ఎట్లా చేస్తారో. ఇంకా మా పెద్ద బాబు అయితే ఇప్పుడు ఈరోజు అయితే పూరీలు చేస్తాడు. అది కూడా రాగి పిండి కొద్దిగా గోధుమ పిండి కలిపి నేనైతే కలిపి పెట్టిన. ఇప్పుడు ఆ పూరీలు అయితే చేస్తానంట. వంకాయ కర్రీ అయితే ఇక తిననన్నారు. ఇంకా వంకాయ కర్రీ నేను మా హస్బెండ్ అయితే తినేసినాం. మా హస్బెండ్కి టిఫిన్ బాక్స్లో పెట్టిన. ఇక్కడ టైం వచ్చి చూస్తారు కదా, 1:30 అవుతుంది. ఇది నిన్నటి వీడియో అన్నట్టు, ఇవాళ అయితే హాలిడే ఉంది కదా. ఇంకా మా పెద్దోడైతే పూరీలు అయితే కాలుస్తాడు. కొద్దిగా ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి కదా, కాబట్టి నేను ఖచ్చితంగా పిల్లలకు వంట చేసి వాళ్ళు చేసినా కూడా నేను ఖచ్చితంగా పక్కన ఉంటా. ఇక్కడైతే పూరీ అయితే మంచిగా వంగింది. ఎప్పుడు కానీ పూరీకి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి, వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి అని చెప్పి చెప్తాను. ఇక్కడైతే పూరి పర్ఫెక్ట్గా పొంగింది. ఇంకా వాళ్ళైతే మధ్యాహ్నం అయితే ఇంకా పూరి చోలేం కర్రీ అయితే అనేది తినేసారు. మా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చి లోపల డ్రెస్ వేసుకొని వేయండు. వాడు మా పెద్దోడు పూరీలు అయితే చేసిండు, తినేసిండు. మా చిన్నోడైతే స్కూల్కి పోయేటప్పుడు లోపల డ్రెస్ వేసుకొని పోతాడు, వచ్చిన తర్వాత యూనిఫామ్ తీసేసుకుంటాడు. లోపల అయితే ఇంకొక డ్రెస్ ఉంటుంది కదా, అంత టైం కూడా ఉండదు అన్నట్టు, అంత తొందరగా అయిపోవాలి పని అని చెప్పి. ఇక్కడైతే జుపిటోలో మేమైతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఐస్ క్రీమ్లు బాగా తింటారు కదా, ఈ టైంలోనే కదా ఐస్ క్రీమ్లు జ్యూసులు తింటారు. అయితే మేమైతే జుపిటోలో ఐస్ క్రీమ్స్ అయితే ఆర్డర్ చేస్తున్నాం. 50 రూపాయలది, 40 రూపాయలది మనకు 29 రూపాయలకు, 15 రూపాయలకు, 20 రూపాయలకి వస్తాయని ఇక్కడ జుపిటో బ్లింకిట్ రే కిస్మెస్ జుపిటో నుంచి మేమైతే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసినాం. ఇది 25 రూపాయల ఐస్ క్రీమ్ అన్నట్టు. ఇంకా ఒక 3 months ఆ తర్వాత ఇంకా మనము ఐస్ క్రీమ్లు ముట్టము, చల్లటి డ్రింక్స్ అయితే ముట్టం, మీకు తెలిసిందే. ఇదైతే 20 రూపీస్లో వచ్చింది. మనకు బయట 30-35 రూపీస్లో దొరుకుతుంది కదా, ఆఫర్స్ నడుస్తాయి కాబట్టి తక్కువకి వస్తాయి. అయితే ఇంకా ఇంతకుముందు మీకు డ్రింక్ అయితే చూపించిన కదా, అది ఎట్లా చేయాలనేది ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే క్యారెట్, బీట్రూట్, కొద్దిగా పుదీనా, కొద్దిగా అల్లం ముక్కలు, కుకుంబర్ అయితే తీసుకున్నా. ఒక గ్లాసులో ముందుగానే క్యారెట్ అయితే వేసుకుంటాను. దాంతోపాటు బీట్రూట్ హాఫ్ పీస్ కట్ చేసింది, కీరదోసకాయ ముక్కలు, ఒక చిన్న కీరదోసకాయ ముక్కలు, అల్లం ఒక చిన్న ముక్క, ఒక 5-6 పీసెస్ అన్నట్టు, పుదీనా ఒక 5-6 పీసెస్, ఒక ఆకులు అన్నట్టు 10 ఆకులు వేసుకొని మనం నీళ్లు పోసుకొని నైట్ అంతా ఉంచేసుకోవాలి. ప్రొద్దున వరకు మంచిగా అవి మంచి కలర్లోకి వచ్చేస్తాయి.
ఈ విధంగా రెడీ చేసుకోవాలి. పొద్దున బ్రష్ చేసిన తర్వాత మనము ఇది తీసుకోవాలన్నట్టు. దీనివల్ల కాన్స్టిపేషన్ కానీ ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా మీరు తీసుకోండి. మనకు బాగా ఫుల్గా రెడీ అయిపోతుంది. అందులో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దానివల్ల మనకు మంచి హెల్త్కు మంచిది అన్నట్టు. అయితే ఇప్పుడైతే సాయంత్రం అయింది. అంటే సాయంత్రం అంటే ఒక 5:30, 6 అవుతుంది. మా పెద్దోడు ఈరోజు మటన్ కీమా కర్రీ అయితే చేస్తాడు. కొంచెం స్పెషల్గా చేస్తాడు. అది ఎట్లా చేస్తాడన్నది ఈ వీడియోలో మీకైతే షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే కీమా తీసుకున్నాడు. మటన్ కీమాను మంచిగా క్లీన్గా వాష్ చేసిండు. అందులో పచ్చిమిర్చి ముక్కలు ఒక 2, 3 వేసుకున్నాడు. దీనికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకుంటాడు. ఇక్కడైతే ఫస్ట్ కారం వేసుకున్నాడు. అయితే కీమా ఎప్పుడు ట్రై చేయలేదు. నేను చేస్తా అంటే, లేదు మమ్మీ నేను కొత్తగా ట్రై చేస్తా అని చెప్పి వాడైతే ఈరోజు చేస్తాడు. వీని రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఇక్కడ ఉప్పు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా పెరుగు వేసుకొని మంచిగా కలుపుకుంటాడు. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుంటాడట. కొత్తగా ట్రై చేస్తాడు. ఒకవేళ మీరు కీమా ఎప్పుడు అంటే కీమా ఇలాంటిది ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి మీరు ఈ విధంగా మటన్ కీమాతో ఇట్లా ట్రై చేయండి. మేము తిన్నాం కదా, టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది. ఇక్కడైతే మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాడు. ఆయిల్ వేసుకున్నాడు. ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకున్నాడు. దాంతోపాటు పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకుంటాడు. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. ముందుగానే కడి చేసుకున్న ఉల్లిపాయలు ఒకటి సన్నగా కడి వేసుకుని పెట్టుకున్న అవి ఇందులో వేసుకొని మంచిగా జ్యూసీగా రెడీ చేసుకోవాలి. అంటే ఇది విధంగా అంటే బ్రౌన్ కలర్ రావద్దు, నార్మల్గా గోల్డెన్ బ్రౌన్లో ఉండాలి. బాగా అయితే ఫ్రై చేయొద్దు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వీటికి సరిపడ ఉప్పు కారాలు అయితే వేసుకుంటాడు. ఫస్ట్ అయితే కారం, తర్వాత దీనికి సరిపడ మసాలాలు అయితే వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాడు. ఆ తర్వాత దీనికి సరిపడా గరం మసాలా పౌడర్ కొద్దిగా, అంతేకాకుండా కొద్దిగా పసుపు. మనం ఇంతవరకు పసుపు అయితే వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు పసుపు వేసుకున్నాడు. వీడు చేసే రెసిపీ నాకైతే కొత్తగా ఉంటుంది. అంతేకాకుండా కొద్దిగా ఎక్సైటింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే కొత్త కొత్త రెసిపీస్ మీరు వీడే ట్రై చేస్తాడా, మరి ఎక్కడైనా చూస్తాడో తెలియదు, కానీ వీడైతే కొత్త కొత్త ప్రయోగాలు అయితే చేస్తాడు అన్నట్టు. ఇక్కడైతే ఉప్పు వేసుకున్నాడు. వీటికి సరిపడా ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, పసుపు వేసుకున్నాడు. మసాలాలు మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా జ్యూసీగా రెడీ చేసుకొని పెట్టుకున్నాడు. ఈ విధంగా జ్యూసీగా రెడీ అయిపోయింది కదా ఈ ఆనియన్ మనకు పేస్ట్. దీన్ని వేరే ప్లేట్లో తీసుకుంటాడు. కొత్త రెసిపీ, అసలు కొత్తగానే ఉంటుంది అంతా. నేను ఆ వీడియోని చూసుకుంటూ నేనైతే చెప్తా ఉంటాను, ఎందుకంటే నాకు కూడా తెలియదు అంత కొత్తగా చేస్తారన్నట్టు రెసిపీస్. అయితే ఈ పేస్ట్ను మొత్తం కూడా వేరే బౌల్లో తీసుకుంటాడు. మళ్ళీ ఇదే బౌల్లో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాడు. అంటే మనం ముందుగానే కీమాన్లో ఉప్పు, కారం, ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకుంటాడట. ఫస్ట్ అయితే ఇదంతా తీసేసుకుంటాడు. మనమైతే అట్లా చేయం కదా, డైరెక్ట్ ఆ ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ అయిపోయిన తర్వాత మనం అందులో కీమ వేసుకుంటాం కదా. వీడు అట్లా కాదు, ఈ ప్రాసెస్లో చేయండి, ఖచ్చితంగా టేస్టీగా ఉంది. నేను చేసిన కీమా మటన్ కీమా కన్నా ఈ ప్రాసెస్లో చేసిన మటన్ కీమా కర్రీ మస్తు టేస్టీగా ఉంది. ఇక్కడైతే అదే గిన్నెలో ఆయిల్ వేసుకుంటాడు. వేసుకొని మంచిగా ముందుగానే మనము మటన్ కీమా అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, డైరెక్ట్ వేసుకుంటాడు. ఎందుకంటే ఇంకా మసాలాలు అయితే ఏం వేసుకుంటలేడు, ముందుగానే కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఆ మటన్ కీమాని ఇలానే వేసుకుంటాడు. ఈ విధంగా మటన్ కీమా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ మటన్ కీమాలో వాటర్ పోయే వరకు, ఒక 50% వాటర్ పోయే వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలన్నట్టు. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ఎండాకాలంలో అయితే అసలు గ్యాస్ దగ్గర అయితే ఉండలేకపోతాను. సాయంత్రమే వంటలు చేయాల్సింది, మధ్యాహ్నం అయితే చేయలేము. అందుకే నేను ఎక్కువ రెసిపీస్ కూడా ఏం ప్రిపేర్ చేస్తలేను. ఇక్కడైతే ఆయిల్ అయితే మంచిగా మీదికి వచ్చింది. మంచిగా ఇట్లా ఒక 5 నుంచి 6 నిమిషాలు మటన్ కీమని అయితే మంచిగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకా గ్యాస్ మీద పెట్టేసి వీడు కొద్దిసేపు రెస్ట్ చేసుకుందామని చెప్పి టీవీ అయితే చూస్తాడు. ఇక్కడైతే కీమాలో వాటర్ అంటే మటన్ కీమాలో వాటర్ అంతా పోయింది కదా, పోయిన తర్వాత అప్పుడు మనం ముందుగానే తీసి పక్కన పెట్టుకున్నాం కదా
టమాటా పేస్టు, టమాటా కాదు ఆనియన్ పేస్టు ఇందులో వేసుకొని కలుపుకుంటాడు. ఈ విధంగా కలుపుకోవాలి. ఇది చూడడానికి డ్రైగా కనబడుతుంది కదా, అట్లా ఏమి ఉండదు. మనము ఇది కర్రీ రైస్లో, చపాతీ, పుల్కాలు దేనికైనా మంచిగా ఉంటుంది, పూరికైనా మంచిగా ఉంటుంది. ఇక్కడ కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాడు. వేసుకొని మరొకసారి కలుపుకుంటాడు. అయితే ఉప్పు కారాలు తక్కువ అవుతాయి కదా, అందుకని చెప్పి మళ్ళీ కొద్దిగా ఉప్పు కారం చూసుకుంటాడు. ఎందుకంటే మా పెద్ద బాబు, మా చిన్న బాబు, మా ఇంట్లో అందరూ కూడా కారం ఎక్కువ తింటారు, నేను ఒక్కదానే కారం తక్కువ తింటా. అయితే కారం సరిపోలేదని చెప్పి మళ్ళీ కొద్దిగా కారం అయితే వేసుకున్నాడు. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేద్దాం. వాటర్ కూడా వేడి వాటర్ యాడ్ చేయాలి. దాంతోపాటు మసాలా కలిపిన గిన్నె ఉంది కదా, అందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాడు. వేసుకొని మంచిగా కలుపుకుంటాడు. ఈ విధంగా మనము ఒకవేళ నీళ్ళు యాడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వేడి నీళ్ళే యాడ్ చేయండి, చల్లటి వాటర్ మాత్రం యాడ్ చేయకండి. ఇక్కడైతే మంచిగా ఫ్రై అంటే కొద్దిగా మనకు కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా టమాటాలు వేసుకుంటాడు. మనం ఆల్రెడీ మటన్ కీమాలో పెరుగు వేసుకున్నాం. దాంతోపాటు ఒక 2 టమాటాలు వేసుకొని టమాటాలు మంచిగా మగ్గే వరకు, ఆయిల్ మీదకి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి కీమాను. ఇక్కడ లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకుంటే, కొద్దిగా గరం మసాలా వేసుకుంటే మనకు మటన్ కీమా అయితే రెడీ అయిపోతుంది. చూడ్డానికి ఎంత ఎమ్మిగా ఉందో అంత టేస్టీగా ఉన్నది. ఖచ్చితంగా మరి మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తాం. మరి అంతవరకు ఉంటాం. మరి నమస్తే, సెలవు.